నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. సో వివో T3 లైట్ 5G గెట్ సెట్ టర్బన్ బాగా చూపించారు. ఇక్కడ మెయిన్ గమనించేస్తే ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. 5G స్మార్ట్ ఫోను, డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ పైన చూసుకుంటే మాత్రమే స్పీకర్ గ్రిల్స్ వస్తాయి. సో డ్యూయల్ స్పీకర్స్ అనుకోవచ్చు. ఇక్కడ కింద కార్నర్లో చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, వివో అఫీషియల్ స్టోర్లో అవైలబుల్ ఉంది అండ్ స్టోర్స్ నియర్ బై మన దగ్గర ఉన్న స్టోర్స్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందనేసి అయితే మెన్షన్ చేసారు కదా. కొన్ని హైలైట్ చూసుకుందాం. ఇక్కడ అఫోర్డబుల్ డ్యూయల్ 5G నెట్వర్క్, అంటే తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇమీడియట్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది కూడా, 5G ప్రాసెసర్. వర్చువల్ ర్యామ్ ఉంది, 6GB దాకా చూసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళ కెమెరా ఉంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అనేసి అన్నారు. హైలైట్స్ బాగున్నాయి. సో హైలైట్స్ అది చూసిరు కదా. ఇప్పుడు ప్రైస్ చూపించేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్గా ప్రైస్ చూసుకుంటే 10,500కు ఉంది. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సేల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు ఈజీగా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ పెద్ద డ్రాబ్యాక్ అయితే ఇక్కడ పాయింట్అవుట్ చేసిన అనమాట. ఏంటంటే వీళ్ళు కూడా అఫీషియల్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఇక్కడ బాక్స్లో ఏమేమి వస్తున్నాయంటే ఫస్ట్ మీకు స్మార్ట్ ఫోన్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ కేస్, సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ Type-C to Type-A కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వివో వాళ్ళ ఛార్జర్ ఏదైతే ఉందో ఇక్కడ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ స్పెక్స్లో చూపించేస్తాను. ఇక్కడ స్పెక్స్లో చూసుకుంటే 15 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి 15 వాట్స్ ఛార్జింగ్ అయితే నాకు ఏడ దొరకలేదు. కానీ కిందకి స్క్రోల్ చేసిన, సో కిందకి స్క్రోల్ చేసుకోవడం పోతే మన వాళ్ళు ఇక్కడ రికమెండేషన్స్ చేసారు అన్నమాట. సో రికమెండ్ చేసేటప్పుడు ఇక్కడ వివో T3 లైట్ 5G స్మార్ట్ ఫోను, దాని తర్వాత 10 వాట్స్ ఛార్జర్, మస్తు టైం పడుతుంది ఛార్జింగ్ కానీ. ఆ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట 300 రూపీస్కి. దాని తర్వాత టెంపర్ గ్లాస్ కూడా ఉంది స్మార్ట్ ఫోన్కి. ఈ మూడు కలుపుకొని ఎంత అవుతున్నాయంటే 11,097 రూపాయలు, అంటే దగ్గర 11,100 అనుకోవచ్చు. రౌండ్ ఫిగర్ పెట్టుకుంటే ఇట్లా ఒక రూపాయి కట్ట ఎక్కువ రావడం వల్ల ఇది ఇంత ప్రైస్ వస్తున్నది అనుకోవచ్చు బై. సో ఈ రెండు ఐటమ్స్ అయితే కంపల్సరీ మీరు యాడ్ అయితే చేసుకోవాలన్నమాట పర్చేస్ చేసుకునేటప్పుడు. ఒకవేళ మీ దగ్గర వివో వాళ్ళది ఛార్జర్ ఉంటే ఇట్లా ప్రాబ్లం లేదు, కానీ లేదంటే తీసుకోవాల్సిందే. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ మాత్రం 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మాత్రం డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై, బేసిక్ టాస్క్లకు కూడా అంతా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏమంటారు వాటర్ డ్రాప్ డిస్ప్లేతో పడొస్తుంది. పంచులు ఎక్స్పెక్ట్ చేసినా కానీ పర్లేదు. 10,000 11,000 అయితే మనం కూడా ఏమైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేం కదా. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే బై 3.5mm జాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 3.5 జాక్ అండ్ Type-C పోర్టు, మైక్ అండ్ పైన స్పీకర్ గ్రిల్ కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏమో సిమ్ స్లాట్ వస్తుంది, SD కార్డ్ పెట్టుకోవచ్చు, వాల్యూమ్ లాకర్ కీస్ వస్తున్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. మంచి డీసెంట్గా గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. చిన్న గేమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆడుకోవచ్చు అనమాట. కమింగ్ టు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ముందే చెప్పినాక ఛార్జర్ పెద్ద డ్రాబ్యాక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది eMMC స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు eMMC 5.1తో పాటు వస్తుంది. UFS ఇచ్చిండే బాగుండేది. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్లోనే స్టోరేజ్లోనే చూపిస్తున్నా. eMMC ఇచ్చిండే బాగుండేది కానీ UFS ఇచ్చారు అనమాట. ఇది ఒకటి ఇంకొక డ్రాబ్యాక్ అనమాట. ఫైనల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్లో మీకు అంత మంచిగా ఉన్నా సరే బోల్డ్ వేర్స్ ఉన్నాయి బై. దీంట్లో కొన్ని బోల్డ్ వేర్స్ అయితే ఉన్నాయి. మీరు కంపల్సరీ కొన్ని డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకున్నాక మంచి UI ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట. ఇదంతా అయిపోయినాక ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ అయితే పర్లేదు, కొనుక్కోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని అంటే ఎస్బీ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళది పోకో M6 Pro 5G ఉంది. ఇక్కడ కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా నేను 4GB ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేయలే. 4GB అయితే స్టాక్ అయిపోయింది, అందుకే 6GB ర్యామ్ చూపించాల్సి వస్తుంది. 10,000కు వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా G34 5G అనమాట. ఇది 11,000కు వస్తుంది బేస్ వేరియంట్. అండ్ దీని తర్వాత హైయర్ వేరియంట్ కూడా ఉంది. 12,000కి అయితే మీకు 8GB ర్యామ్ వేరియంట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు వీగన్ లెదర్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు.
అయితే 4GB ర్యామ్ లేకపోతే 8GB ర్యామ్ వేరియంట్ కూడా. ఫైనల్గా రెడ్మీ నుంచి అన్నమాట. సో మీకు రెడ్మీ 12 5G ఉంది కదా, సో ఇది కూడా ఒకసారి కన్సిడరేషన్లో తీసుకోవచ్చు అన్నమాట. రెడ్మీ నుంచి కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అండ్ మీకు శాంసంగ్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, తర్వాత రియల్మీలో కూడా చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్కి మంచి కాంపిటీషన్ ఇచ్చేటట్టు. సో మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే. నేనైతే ఓకే స్మార్ట్ ఫోన్ అనమాట, వివో వాళ్ళ ఫ్యాన్స్ తీసుకోవచ్చు. డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ ఒకటే డ్రాబ్యాక్. ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇట్లా తీసుకోండి, లేదంటే కొంచెం ఎక్స్ట్రా పైసలు అయితే పెట్టాల్సి వస్తుంది. తీసుకోవచ్చు, పర్లేదు అనేసి అయితే నేనైతే అడ్వైజ్ చేస్తున్నా. ఆఫర్స్ అప్లై చేయండి, కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి కదా, అప్లై చేసి తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఒపీనియన్ విన్నారు. మీ ఒపీనియన్ ఏంది అసలు? మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ మీద? కొన్నరా అండ్ ఈ ప్రైస్ కంటే 10,000కి ఈ మంచి ఆఫర్ మీద మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది కదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.